నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము పాపికొండ టూర్ అయితే వెళ్ళాము. కానీ ఏంటంటే ఈ వీడియో తీయడానికి ఎడిట్ చేయడానికి చాలా లేట్ అయింది. అందుకే ఈ వీడియోని అయితే ఎడిట్ చేయలేదు. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఈ పాపికొండలకి వెళ్తే ఎలా ఉంటుంది ఏందనేది. అక్కడ మనకి ఏం తెలియదు కదా, అక్కడికి వెళ్తే ఎలా ఉండాలి, టికెట్ ప్రైస్ ఎలా, లంచ్ ఎలా, డిన్నర్ ఎలా అని మనకు తెలియదు కదా. ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఇప్పుడు మనం భద్రాచలం నుంచి అయితే మనం పాపికొండలకి అయితే వెళ్తున్నాము. బోటింగ్ పాయింట్ అయితే మన పోచారం బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ వెళ్ళే దారిలోనైతే ఒకసారి వ్యూ అయితే చూడండి. ఒక్కరికైతే 39 రూపీస్ ఉంటుంది టికెట్. వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు. ఒకసారి అయితే చూడండి. ఇక్కడైతే చూడండి చాలా వెహికల్స్ వచ్చాయి. మేమైతే 8 o'clock అక్కడైతే బయలుదేరాము. పోచారం బోటింగ్ పాయింట్ దగ్గరనైతే 10:30కి అయితే రీచ్ అయ్యాము. ఒకసారి అయితే చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. మేము ఎక్కే బోట్ అయితే చూడండి ఇక్కడనే ఉంటుంది, హరిత బోటింగ్. వాళ్ళైతే మనల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా అయితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఐడెంటిటీ ఒకటి కావాలి. అదే మన ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ వాళ్ళకైతే ఇవ్వాలి. అదైతే అస్సలకే మర్చిపోవద్దు. ఇప్పుడైతే బోట్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో. ఇంకానైతే ఎవరైతే రాలేదు లోపలికైతే. మేమైతే వెళ్ళాము. చూడండి ఒకసారి అయితే ఎట్లా ఉందో. ఒక్కసారి అయితే బయట వ్యూ అయితే చూడండి ఎట్లుందో. పొద్దున్న అయితే వాళ్ళైతే మనకు రుచికరమైన టిఫిన్ అయితే పెట్టారు. ఎంతనైనా తినచ్చు, వాళ్ళైతే అద్దన్నారు. ఒక్కసారి అయితే చూడండి పక్కపొండి బోట్ అయితే స్టార్ట్ అయింది. మన బోట్ అయితే స్టార్ట్ కాలేదు, మెంబర్స్ అయితే ఇంకా రాలేదు ఎవరు. మన బోట్ కూడా 5-10 minutesలో స్టార్ట్ అవుతుంది. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయి అక్కడ. మెంబర్స్ అయితే ఇంకా కొంచెం తక్కువ అయ్యారు, అంటే వాళ్ళు వస్తున్నారని ఆపారు. అందులో అయితే యాంకర్స్ ఉంటారు, చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. 4-5 members అయితే ఉంటారు. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అవుతుంది మనకైతే వాళ్ళ వలన. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ రిటర్న్ వచ్చేంత వరకు మనం ఇదే అందులో ఉన్న ఓల్డ్ ప్యాసింజర్స్ అయితే ఒక్కళ్ళైతే పెళ్లి చేశారు. చూడండి ఎలా అనిపించిందో, చాలా బాగా అనిపించింది. అక్కడనైతే చాలా చాలా ఎంటర్టైన్గా అనిపించింది. అక్షంతలు కూడా ఇచ్చారు అక్కడ ఉన్న యాంకర్స్ అయితే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒకసారి అయితే మీరు అయితే చూడండి. చూడండి గైస్, ఇంకో 4-5 kilometers అయితే పేరంటలపల్లి అయితే వస్తుంది. అక్కడైతే చాలా చాలా అద్భుతమైన ఒక ప్లేస్ అది. అక్కడ ఒక సినిమా షూటింగ్ కూడా తీశారు. ఆ సాంగ్ కూడా అక్కడ చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది. శివుని టెంపుల్ అయితే అక్కడ ఉంటుంది. చూడండి వ్యూని అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. 2 కొండల మధ్యలో అక్కడ మనం అలా బోట్లో వెళ్తుంటే చాలా ఆనందంగా వస్తుంది. ఇక్కడ పేరంటపల్లికి అయితే మనం అయితే ఇక్కడ రీచ్ అయ్యాము. మీకైతే తెలిసి ఉంటుంది రమ్మని సాంగ్ అయితే ఇక్కడైతే రవితేజ గారు మూవీ కూడా తీశారు. చూడండి ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఫోన్స్లో అయితే సిగ్నల్ అయితే మొత్తానికి కట్ అయిపోతుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఎట్లా జీవిస్తారో అయితే తెలియదు. చూడండి ఇదైతే చాలా అద్భుతం. ఇక్కడైతే 365 days అయితే వాటర్ వస్తాయి. చాలా అంటే చాలా అద్భుతం. ఎక్కడి నుంచి వస్తున్నాయి అయితే ఎవరికైతే తెలియదు. ఇంటికైతే చాలామంది తీసుకెళ్తారు. ఇదైతే శివుని టెంపుల్. ఒకసారి అయితే చూడండి. అన్ని కులాల వారైతే అన్ని మతాల వారైతే ఇక్కడికి వచ్చి శివుని అయితే దర్శించుకుంటారు. చూడండి ఇదైతే చాలా, దీని వెనకాల చాలా అంటే చాలా చరిత్ర ఉంది. అదైతే మనకు తెలియదు. కానీ అయితే చాలా క్లిప్స్ అయితే శివుని అయితే తీయనీయలేదు, అక్కడ మిస్ అయ్యాను. చాలా బాధగా అనిపించింది. కానీ చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ ఇదైతే. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ పెరటాపల్లిలో అయితే షాప్స్ అయితే చూడండి. అన్ని చేతితో చేసినటువంటి అన్ని టాయ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి ఇక్కడ చాలా పెద్ద చింత చెట్టు అయితే ఉంది. అన్ని బోట్స్ అయితే రెడీ అయ్యాయి. చూడండి అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఇక బోట్ అయితే రెడీ అయింది, మేము అయితే వెళ్తున్నాం. చూడండి ఇక బోట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన వ్యూస్ అయితే పాపకుండా మధ్యలోకి అయితే వచ్చేసాము. ఇక లంచ్ అయితే పెట్టేసి చూడండి అన్ని ఎంత అంటే అంత తినేసాము. చూడండి ఇక ఎమర్జెన్సీ బోట్ కూడా మన వెనకాలనే ఉంటుంది. ఎవరికైనా ఏమైనా కూడా ఎమర్జెన్సీ బోట్స్లలో తీసుకెళ్తారు. ఇక పాపకుండా మధ్యలోకి అయితే వచ్చాము. చూడండి ఒకసారి వ్యూ అయితే ఎలా ఉందో. సిగ్నల్ అయితే అక్కడ లేనలేదు, ఫోన్లో ఛార్జింగ్ కూడా అయింది. అందరితో ఒక స్టెప్ అయితే తెప్పించారు, అందుకే వీడియో తీయలేకపోయినా. ఇదే మా ఎంజాయ్మెంట్ అని. ఇదైతే మన పాపికొండల వీడియో. ఇదైతే చాలా, అక్కడికి వెళ్తేనైతే ఆ లోకంని మనం మర్చిపోవచ్చు. ఈ వీడియోని అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ గంట కొట్టుడు అయితే అస్సలకే మర్చిపోకండి. ఇదైతే మన పాపికొండల టూర్. నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.